హాయ్ ఈ వీడియోలో మనం డెఫిసిట్స్ అంటే డెఫిసిట్స్ ది గుడ్ అండ్ బ్యాడ్ సైడ్ చూద్దాం. అంటే అసలు డెఫిసిట్ అనేది మంచిదా చెడా ఏంటి, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి అని చూద్దాం. ముందు ఈ వీడియో చూసే ముందు నేను ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ పైన వీడియో చేశాను. అంటే రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఈ 4 డెఫిసిట్స్ కూడా తేడా ఏంటి, ఎలా మెజర్ చేస్తారు అనేది నేను ఒక వీడియో చేశాను. సో ఐ వుడ్ సజెస్ట్ యూ టు గో త్రూ దాట్ పర్టికులర్ వీడియో బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో. సో నేను చెప్పిన దాని ప్రకారం ఇంతకుముందు ఆ వీడియోలో చెప్పిన దాని ప్రకారం డెఫిసిట్ అంటే ఏంటండి, సింపుల్ టర్మ్స్లో షార్టేజ్. అంటే వెన్ యువర్ ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దెన్ యువర్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్. సో మీ ఖర్చు మీ ఆదాయం కన్నా ఎక్కువ ఉంటే మీకు ఆదాయం అంటే లోటు ఉన్నట్టు, షార్టేజ్. ఆ షార్టేజ్ని మనం జనరల్గా ఏంటంటే డెఫిసిట్ అని కాల్ చేస్తాం. సో పర్సనల్గా మనం ఇన్కమ్ డెఫిసిట్ ఉంటుంది. అదే గవర్నమెంట్ విషయంకి వస్తే గవర్నమెంట్ యొక్క ఆదాయం గవర్నమెంట్ యొక్క ఖర్చు కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం దాన్నే ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ సింప్లీ ద టోటల్ గ్యాప్ బిట్వీన్ దట్ ఎక్స్పెండిచర్, ద టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్స్ నాట్ ద గ్యాప్ బిట్వీన్ టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ రిసీట్స్. టోటల్ ఎక్స్పెండిచర్ టోటల్ రిసీప్ట్ గ్యాప్ ఎప్పుడు జీరో ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అదే బడ్జెట్లో కాంపోనెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ బడ్జెట్ ఈజ్ ఆల్వేస్ ద బ్యాలెన్స్ స్టేట్మెంట్. అంటే టోటల్ రిసీట్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫిస్కల్ డెఫిసిట్ కరస్పాండ్స్ టు ద గ్యాప్ బిట్వీన్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్. అండ్ రిసీట్కి ఇన్కమ్కి నాకు తెలిసి మీకు ఐ థింక్ యూ వుడ్ బి ఏబుల్ టు రీకలెక్ట్ ద డిఫరెన్స్. ఇప్పుడు వాట్ ఈస్ ద వెరీ బేసిక్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో? ఈ వీడియో పర్పస్ ఏంటంటే డెఫిసిట్ అనేది గుడ్ బ్యాడ్ ఏంటి, ఎంతవరకు మంచిది ఎంతవరకు చెడు, దాని గురించి డిస్కస్ చేసే ముందు నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. లెట్స్ సే మీరే పర్సనల్గా ఉన్నారు, మీకు మీ ఆదాయం కన్నా మీ ఖర్చు ఎక్కువ ఉంది. అంటే ఇఫ్ యువర్ ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ దెన్ యువర్ ఇన్కమ్, అంటే ఏం చేయాలి? సింపుల్గా అంటే మనం ఇంకా వేరే ఆప్షన్ లేదు. జనరల్గా ఏం చేస్తారంటే బారోయింగ్ చేసుకుంటాం, అంటే అప్పు తెచ్చుకుంటాం కదా. ఈజ్ బారోయింగ్ గుడ్ ఆర్ బ్యాడ్? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, అప్పు మంచిదా కాదా, గుడ్ ఆర్ బ్యాడ్? క్వశ్చన్ చెప్పండి. సో సింపుల్, గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను అడిగినప్పుడు ఎప్పుడైనా సరే మిమ్మల్ని అలాంటి క్వశ్చన్ ఎవరైనా అడిగినా సరే, ఈజ్ బారోయింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్నప్పుడు మీరు అడగాలి పర్పస్ ఏంటి, ఎందుకు బారో చేస్తారని. ఇప్పుడు మీ ఆదాయం కన్నా మీ ఖర్చు ఎక్కువ ఉంది, ఎందుకు మీరు రెక్లెస్గా ఖర్చు పెడతారు? అంటే మీకు అసలు ఖర్చు పైన కంట్రోల్ లేదు, పనికి మాలిన ఖర్చులు అన్నీ చేసేస్తున్నారు కాబట్టి. అలా మీరు విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తున్నప్పుడు, మీ ఆదాయం కన్నా మీ ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు మీరు అప్పు చేసి అలాంటి ఖర్చు చేయొచ్చా? చేయకూడదు, తప్పు. ఎందుకంటే మీరు అలాగా ప్రతిసారి అప్పు చేసి విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తారు అనుకోండి. ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వటం, లేదంటే పనికి మాలిన అంటే ఏదో యూట్యూబ్లో ఒక వీడియో చూసారు, ఒక మంచి స్ట్రాటజీతో మీకు ఏం స్టాక్ మార్కెట్లో తెలియకుండా ఏం లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి ఎవడో చెప్తే డబ్బులు తెచ్చారు, పెట్టారు, మొత్తం పోయింది. ఇట్లా మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా వేస్ట్ అయిపోతుంది అనుకోండి. మీరు అలాంటప్పుడు అప్పు చేయొచ్చా? ఖచ్చితంగా చేయకూడదు. కానీ మీరు అప్పు తెచ్చి లేదా మీ తమ్ముడు చదువు కోసం, లేదంటే మీ ఇంట్లో ఒక ఆడపిల్ల చదువు కోసం మీరు అప్పు తెచ్చి చేస్తున్నారనుకోండి. అది మంచిదా కదా? ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు తమ్ముడు చదువుకో, లేదంటే చెల్లెలు చదువుకో, అప్పు తెచ్చి ఖర్చు పెట్టచ్చు. ఎందుకంటే మీ పేరెంట్స్ కూడా మీకు అట్లాగే ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మీకు చదివించుంటారు కదా. ఎందుకంటే ఆ చదివించడం వల్ల మీరు కొంచెం ఇవాళ రేపు ప్రయోజకులు అయ్యి మీరు అప్పు తీర్చగలిగే స్తోమత ఉంటుంది కాబట్టి. సో బారోయింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్. అంటే అప్పు తేవచ్చా లేదా అని ఎవరిని అడిగినప్పుడు మీరు ఫస్ట్ అడగాల్సింది పర్పస్ ఒక మంచిది ఏంటో. గవర్నమెంట్ ఉందండి, షుడ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారో మనీ, వుడ్ యూ సపోర్ట్ ఆర్ వుడ్ యూ అపోజ్ అంటే మీరు ఫస్ట్ థింగ్ ఎందుకు అని అడగాలి. గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు బారో ఫర్ కన్స్ట్రక్టింగ్ రైల్ రోడ్, లేదా ఏదో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు, లేదంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్, డైమండ్ క్వాడ్రిలేటరల్. అంటే గోల్డెన్ క్వాడ్రిలేటర్ ఆల్రెడీ ఉంది మనకి, డైమండ్ క్వాడ్రిలేటరల్ హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ కనెక్టింగ్ ద 4 మెట్రోపాలిటన్ సిటీస్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హై స్పీడ్ రైల్వే నెట్వర్క్. డైమండ్ క్వాడ్రిలేటరల్ చేయొచ్చా లేదా? వెరీ గుడ్, మంచిదే కదా, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి కెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారో మనీ ఫర్ స్పెండింగ్ సమ్ వెరీ పాపులిస్టిక్ స్కీమ్? అంటే ఈ సంక్రాంతి నుంచి ఇండియాలో ప్రతి ఒక్కరికి సారీలు, ధోతీలు పంచుతారట, ఈ స్కీమ్కి ఖర్చు పెట్టచ్చా లేదా అంటే డెఫినెట్లీ ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఎందుకంటే ఇట్లా ఎన్ని సంవత్సరాలు చేస్తారు, ఈ చేయటం వల్ల ఏం లాభం? isn't it? All that expenditure that government makes by borrowing and spending in distributing sarees and dhotis doesn't generate any asset. దీనివల్ల ఏమవుతుంది, ఇవాళ తెచ్చిన అప్పు ఫ్యూచర్ జనరేషన్ తీర్చాల్సి వస్తుంది. అంటే రేపు నెక్స్ట్ వచ్చే తరం వాళ్ళు దీని యొక్క ఇంపాక్ట్ దే ఫీల్ ఇట్, బికాస్ దే ఆర్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు పే హయ్యర్ ట్యాక్సెస్ టు రీపే ఆల్ దిస్ డెట్. ఖచ్చితంగా వాళ్ళు తిట్టుకుంటారు, అరే ఇవాళ ఎంత ట్యాక్స్ కడుతుందంటే అప్పట్లో మా ముందు జనరేషన్ దే ఎండ్ ఆఫ్ స్పెండింగ్ రెక్లెస్లీ అని చెప్పి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, మీ పేరెంట్స్ ఉన్నారు,
ఓకే, లేదా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. తరతరాలుగా చూస్తే ఏంటంటే ఒక ఫ్యామిలీలో పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళ నీడ్స్ వాళ్ళ వాంట్స్ కూడా అవసరమైతే వాళ్ళ వాంట్స్ నీడ్స్ కూడా అవసరమైతే సాక్రిఫైస్ చేసి పిల్లలకి ఆస్తులు అనేది పాస్ చేయాలనుకుంటారు. కానీ మనందరం కలిసి కలెక్టివ్గా ఏం చేస్తున్నాం, ఓకే, గవర్నమెంట్ విచ్చలవిడిగా ఏ గవర్నమెంట్ అయితే విచ్చలవిడిగా మనకు ఓకే పాపులిస్టిక్ స్కీమ్స్ పైన ఖర్చు పడుతుందో ఆ గవర్నమెంట్ ఎన్నుకుంటున్నాం. ఆ గవర్నమెంట్ ఎన్నుకొని మనం ఏం చేస్తాం, ఓకే, అలాంటి గవర్నమెంట్ మనం ఎంకరేజ్ చేస్తాం. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఓకే, మనకి ఏదో ఫ్రీగా ఇస్తున్నాం అన్న పేరు చెప్పి విచ్చలవిడిగా అప్పులు చేసేసి అది ఫ్యూచర్ జనరేషన్ పైన తోసేస్తుంది. ఇప్పుడు రేపు అనేది నెక్స్ట్ జనరేషన్ ఇఫ్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పే వెరీ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఖచ్చితంగా వాళ్ళు మిన్నలు తిట్టుకుంటూ ఉంటారు. ఓకే, ఇవాళ మనం ఎంజాయ్ చేసే రెక్లెస్ ఓకే ఎక్స్పెండిచర్ వల్ల, మనం చేసే రెక్లెస్ ఎక్స్పెండిచర్ వల్ల ద ఫ్యూచర్ జనరేషన్ ఇస్ దౌన్ హూ ఎక్స్పీరియన్స్ ది బర్డెన్. ఇప్పుడు మనమే చూస్తున్నాం, మనం కట్టే ట్యాక్స్ మనీ ఎక్కడికి పోతుందని చాలామంది ప్రశ్నిస్తారు. ఎందుకు పోతుందంటే, నేను ఇంతకుముందు కాంపోనెంట్స్ ఆఫ్ బడ్జెట్లో చూసాను కదా, ఆన్ అండ్ యావరేజ్ 35 పైసే, ఒక రూపాయికి 35 పైసే బార్నింగ్స్ రూపాయలు వస్తే ఒక 20 పైసలు ఇంట్రెస్ట్ పేమెంట్ మీద పోతుంది. అంటే అంత తప్పు చేసి పెట్టాం ఇంతవరకు, అర్థమైంది కదా. అందుకని ఎప్పుడైనా ఈజ్ బారోయింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే మీరు అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ పర్పస్ మంచిదే కావచ్చు. రెండో విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు మీకు 10,000 కావాలండి అప్పు, ఒక మంచి ఉద్దేశం కోసం. ఆ 10,000 ఏంటంటే మీరు ఎవరికైనా అదే ఒక 10,000 ఒక మంచి పని కోసం మీకు అప్పు కావాల్సి వచ్చింది అనుకోండి. లైక్ మీ తమ్ముడి చదువుకు ఎవరికో మంచి పనికి మీరు 10,000 కావాల్సినప్పుడు ₹1,00,000 అప్పు తేవచ్చా? మీకు కావాల్సింది 10,000 అప్పు, ఓకే, మీకు కావాల్సినప్పుడు ₹1,00,000 అప్పు తెచ్చుకోవచ్చా? డస్ దట్ మేక్ సెన్స్? లేదు. 10,000 కావాల్సినప్పుడు 10,000 తెచ్చుకోవాలి. అంతకని ఎక్కువ తెస్తే మీరు వేస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, మీరు 10,000 ఖర్చు పెట్టగలిగే స్తోమతలు కూడా 1,00,000 తెచ్చి అప్పు తేవటం వల్ల మీకు పర్థం లేదు కదా. అందుకని సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు క్వాంటిటీ అనేది కూడా మీరు చూడాలి, సెకండ్ పారామీటర్. ఓకే, థర్డ్, ఇప్పుడు 10,000 అప్పు ఇవ్వడానికి ఎవరొకరు నన్నే అడిగారు, 10,000 అప్పిస్తారా, మరి నాకు ఒక మంచి పని కోసం నేను ఖర్చు పెట్టాల్సి ఉంది, దానివల్ల నేను ఫ్యూచర్లో మంచి అడ్వాంటేజ్ పొందుతాను, మీరు ఏమన్నా అప్పు ఇవ్వగలరా అన్నారు. నేను సరే అప్పిస్తాను, మంచి పనే కదా అని చెప్పి. కానీ నేను అన్నాను, నాకు మరుసటి రోజు నాకు అప్పు తీర్చేయాలి, 20% వడ్డీ కట్టాలని అనుకోండి, తీసుకుంటారా? తీసుకోవచ్చా? డజంట్ మేక్ సెన్స్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద లోన్ ఇస్ బ్యాడ్. ఏమంటున్నాను నేను, ఓకే, వెరీ షార్ట్ రీపేమెంట్ పీరియడ్ ఇస్తున్నాను, అంటే మరుసటి రోజే పే చేసామంటున్నాను. అఫ్కోర్స్ నన్ను ఎప్పుడు అలా అడగద్దు, నేను అలా కూడా అడగను. ఓకే, బట్ షార్ట్ రీపేమెంట్, మళ్ళీ ఎంత 20% ఇంట్రెస్ట్ అంటున్నాను. ఒక రోజుకి 24 గంటలకి 20% ఇంట్రెస్ట్ అంటే చాలా ఎక్కువ కదా. సో అగైన్ క్వాలిటీ ఆఫ్ ద లోన్ మ్యాటర్స్. అంటే ఇప్పుడు ఎంత అంటే, ఇది వాట్ ఐ మీన్ టు సే, మీరు ఒక బ్యాంక్ వెళ్ళి నాకు ఒక 5,000 కోట్లు లోన్ ఇవ్వండి, స్టీల్ మిల్ కడతాను, వచ్చే నెల నుంచి నేను అప్పు తీర్చేస్తానని మీరు అనొచ్చా? కుదరదు. ఒక స్టీల్ మిల్ ఇండియాలో కన్స్ట్రక్ట్ చేయాలంటే కమ్సే కమ్ 3-5 సంవత్సరాలు పడుతుంది. మీరు ఆ స్టీల్ అమ్మి దాని నుంచి ఆదాయం రాబడుతున్నప్పుడు అప్పుడు మీరు ఏమైనా లోన్ రీపేమెంట్ గురించి ఆలోచించాలి. ఒక మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఉంది, మీరు చూస్తుంటే హైదరాబాద్లో ఎప్పుడు స్టార్ట్ అయింది అదేంటి అంటే, మీరు ఏదైనా బ్యాంక్ వెళ్ళి నాకు ఒక మెట్రో రైల్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది, నేనే దానికి బిల్డర్ని కాంట్రాక్టర్ని, నాకు 30,000 కోట్లు ఓకే లోన్ ఇవ్వండి, వచ్చే సంవత్సరం తీర్చేస్తాను. లేదా బ్యాంకే ఉంది, నేను ఇస్తాను 30,000 కోట్లు, వచ్చే సంవత్సరం నాకు లోన్ తీర్చేయాలంటే మీరే కనుక ఉంటే ఆ పొజిషన్లో తీసుకుంటారా? డజంట్ మేక్ సెన్స్. క్వాలిటీ ఆల్టో మ్యాటర్స్. ఎప్పుడైనా సరే మీకు ఈజ్ బారోయింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే, ఈజ్ డెఫిసిట్ గుడ్ ఆర్ బ్యాడ్ అని ఎవాల్యుయేట్ చేయాలంటే మీరు ఈ 3 పారామీటర్స్ మైండ్లో పెట్టుకోండి. పర్పస్ ఏంటి, ఎంత క్వాంటిటీ, ఎంత ఓకే క్వాలిటీ ఆఫ్ ద లోన్ అంటే ఏంటి, క్వాలిటీ ఆఫ్ లోన్లో ఏమొస్తాయి, రీపేమెంట్ పీరియడ్, ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. ఈ 3 కన్సిడర్ చేసుకొని మీరు ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ వెళ్దాం, ఓకే, రెవెన్యూ డెఫిసిట్కి వెళ్దాం. సో జనరల్గా మీరు ఓకే మీ ఇంతకుముందు ఎకానమీ క్లాసెస్ ఎక్కడ విన్నా సరే మీకు చెప్పుంటారు, ఎనీ ఓకే గవర్నమెంట్ ఆర్ ఎవ్రీ వన్ అక్రాస్ ద గ్లోబ్ ఎయిదర్ ఇన్సిస్ట్ టు హ్యావ్ ఎ రెవెన్యూ సర్ప్లస్ బడ్జెట్ ఆర్ రెవెన్యూ న్యూట్రల్ బడ్జెట్. ఇప్పుడు మన ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో కూడా చూసుకుంటే, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003లో కానీ, తర్వాత ఎఫ్ఆర్బిఎం రివ్యూ కమిటీ ఓకే వాళ్ళు చెప్పిన ఎన్కేసింగ్ ప్యానల్ రికమెండేషన్స్లో కానీ మీకు చూస్తే ఎప్పుడూ కూడా వీళ్ళు దే సజెస్ట్ ఎయిదర్ రెవెన్యూ సర్ప్లస్ బడ్జెట్ ఆర్ రెవెన్యూ న్యూట్రల్ బడ్జెట్, బట్ నో వన్ ఎంకరేజెస్ టు హ్యావ్ ఎ రెవెన్యూ డెఫిసిట్. అసలు రెవెన్యూ డెఫిసిట్ ఏంటి, ఓకే ద గ్యాప్ బిట్వీన్ యువర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఇన్కమ్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి, రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, మీ శాలరీసు ఓకే అట్లా. మీ రెవెన్యూ అంటే తెలుసు మీకు, ప్రతిసారి వచ్చే రిపీట్ వచ్చుతో ఓకే ఇన్కమ్ అనమాట. అంటే నేను ఒక సింపుల్గా గవర్నమెంట్ కాంటెక్స్లో కాదు, మీరు ఒక కంపెనీ రన్ చేస్తారు, ఒక సీఈఓ, ఒక ఎస్టాబ్లిష్ కంపెనీ రన్ చేస్తారు సీఈఓగా. ఓకే, మీ కంపెనీకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏముంటుంది, శాలరీసు లేదా ఇన్పుట్ మెటీరియల్ ఓకే ఇన్పుట్ కాస్ట్, రా మెటీరియల్ కాస్ట్ ఇదన్నీ ఉంటుంది. రెవెన్యూ ఇన్కమ్ అంటే ఏముంటుంది, మీరు మీ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తున్న వస్తువులు అమ్మగా వచ్చిన ఆదాయం మీ రెవెన్యూ ఇన్కమ్, అంతే కదా. మీ కంపెనీ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ అమ్మగా వచ్చేది రెవెన్యూ ఇన్కమ్. ఇప్పుడు చెప్పండి, మీరు ఒక మంచి ఎస్టాబ్లిష్ కంపెనీ రన్ చేస్తున్నారు, మీరు మీ కంపెనీ ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ అమ్మగా వచ్చే ఆదాయం మీ కంపెనీ రెగ్యులర్గా రన్ అవ్వడానికి అయ్యే ఖర్చు కన్నా తక్కువ ఉంటే మీ కంపెనీ ఈజ్ ఇట్ ఇన్ గుడ్ షేప్ ఆర్ బ్యాడ్ షేప్? డెఫినెట్లీ బ్యాడ్ షేప్.
కనీసం శాలరీలు, ఎలక్ట్రిసిటీ బిల్లు, రెంట్లు, ఓకే, ఇంట్రెస్ట్, లోన్స్ పైన ఇంట్రెస్ట్ పేమెంట్కి సరిపడా ఆదాయం రాకపోతే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, ఆ కంపెనీలో ఏదో దేర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ బ్యాడ్ అనమాట. ఓకే, సో ఒకవేళ నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఏం చేస్తారు? అప్పు తీసుకోవాలి, తప్పదు. ఓకే, మనం జనరల్గా ఒక బిజినెస్ లోన్ తెస్తాం. ఒక బిజినెస్ లోన్ తెచ్చుకొని వీ కీప్ డూయింగ్ ఇట్. ఓకే, వీ కీప్ మీటింగ్ దట్ ఎక్స్ట్రా బర్డెన్. బట్ ప్రాబ్లం ఏంటి? మీరు ప్రతిసారి లోన్ తీసుకొచ్చి మీరు ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఒక కొత్త కంపెనీ కొంటున్నారా, లేదా కొత్త మెషిన్ కొంటున్నారా, ల్యాండ్ కొంటున్నారా, ఫ్యాక్టరీ బిల్డప్ చేస్తారా? లేదే. ప్రతిసారి మీరు లోన్ తీసుకురావటం శాలరీస్ పైన, ఎలక్ట్రిసిటీ పైన, రెంట్ల పైన, ఇంట్రెస్ట్ పేమెంట్స్ పైన ఖర్చు పెడతారు. మరి ఇలా ఖర్చు పెట్టుకుపోతే మీరు రేపన్నప్పుడు ఆ లోన్స్ ఎలా తీరుస్తారు? ఎందుకంటే మీ కంపెనీ సెటప్ చేయడానికి లోన్ తెచ్చుంటారు. మళ్ళీ అది కాకుండా ఒక 2-3 సంవత్సరాల తర్వాత మీకు ఇనఫ్ రెవెన్యూ లేకపోవటం వల్ల, మీరు అమ్మే గూడ్స్ అండ్ సర్వీసెస్ వల్ల ఇనఫ్ రెవెన్యూ రావట్లేకపోవటం వల్ల మీరు మళ్ళీ అప్పు తెచ్చి శాలరీస్ పే చేస్తూ ఉంటే ఏమవుతుంది? మీ కంపెనీ అనేది ఓకే, యూ కీప్ ఆన్ బారోయింగ్ అండ్ బారోయింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మీరు కంపెనీ శాలరీస్ పే చేయడానికి కాదు, పాత అప్పులు తీర్చడానికి కూడా అప్పు చేయాల్సి వస్తుంది. దీన్నే మనం డెట్ ట్రాప్ అంటాం. Debt trap is a situation where people borrow money not only to meet current expenses, also to repay the previous debts అనమాట. రీపే ప్రీవియస్ డెట్స్. సో అలా చేసుకుంటూ పోతే అవుతుంది, ఖచ్చితంగా ఒక డెట్ ట్రాప్లో పడతారు. సేమ్ లాజిక్ గవర్నమెంట్ కూడా చెప్పచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ కనీసం తన ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఎలక్ట్రిసిటీ అంటే శాలరీస్ కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు, తను తెచ్చిన లోన్ పైన ఇంట్రెస్ట్ పేమెంట్స్ కావచ్చు, డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కావచ్చు, కనీసం దానికి సరిపడిన ఆదాయం రాబట్టుకోలేకపోతే గవర్నమెంట్ దానికోసం ప్రతి సంవత్సరం అప్పు చేస్తూ ఉంటే ఓకే, ఏమవుతుందండి? గవర్నమెంట్ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు బారో చేసిన లోన్స్ పైన ఇంట్రెస్ట్ పే చేయడం కోసం మళ్ళీ ఇంకా ఎక్కువ బారో చేయాల్సి వస్తుంది. దానివల్ల అవుతుంది గవర్నమెంట్ ఒక డెట్ ట్రాప్లో ఫాలో అయిపోతుంది. అందుకనే జనరల్గా ఎవరైనా ఏమంటారంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎటువంటి సంపద సృష్టించదు కాబట్టి, ఎలాంటి ఎసెట్స్ జనరేట్ చేయదు కాబట్టి బారోయింగ్ ఫర్ మీటింగ్ యువర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఈజ్ రియల్లీ ఎ బ్యాడ్ ఐడియా. అందుకనే రెవెన్యూ డెఫిసిట్ అందరూ కూడా మంచిది కాదని అంటారు. ఎందుకంటే ఎనీ పెన్నీ యూ బారో అండ్ స్పెండ్ ఆన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ డజంట్ క్రియేట్ ఎనీ ఎసెట్. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ ఎసెట్, హౌ వుడ్ యూ బీ ఏబుల్ టు రీపే లోన్ ఇన్ ది ఫ్యూచర్? ఓకే, అందుకనే సిన్స్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ఎ సినారియో ఆఫ్ డెట్ ట్రాప్, పీపుల్ సే యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ రెవెన్యూ సర్ప్లస్ బడ్జెట్ ఆర్ రెవెన్యూ న్యూట్రల్ బడ్జెట్ బట్ నో రెవెన్యూ డెఫిసిట్. అర్థం కదండి. ఇక సెకండ్ టైప్ డెఫిసిట్కి వస్తే ఫిస్కల్ డెఫిసిట్. ఓకే, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఎలా చెప్పాను? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ ఇన్కమ్. మీ టోటల్ ఇక్కడ రెవెన్యూ క్యాపిటల్ కదా మొత్తం. ఓకే, టోటల్ ఎక్స్పెండిచర్ అంటే బోత్ యువర్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. టోటల్ ఇన్కమ్ అంటే బోత్ యువర్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఇన్కమ్. రిసీట్స్ కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్. ఓకే, ఇది రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ మొత్తం. సో నేను అడుగుతున్నాను ఇప్పుడు, ఈజ్ ఫిస్కల్ డెఫిసిట్ గుడ్ ఆర్ బ్యాడ్? రెవెన్యూ డెఫిసిట్ అవుట్ రైట్లో అన్నాం మంచిది కాదని, మరి ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? అసలు అప్పు అంటే సింపుల్గా నేను పడుతుంటే అసలు అప్పు మంచిదే కాదని పడుతుంది. సో ఇప్పుడు సేమ్ మీరు అదే లాజిక్ ఫస్ట్ మనం ఏదైతే వీడియో ఇంట్రొడక్షన్లో మనం చెప్పుకున్నామో అదే లాజిక్. ఈజ్ ఫిస్కల్ డెఫిసిట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఇంటెన్స్ టు బారో ఫర్ ఏ ఫ్రూట్ఫుల్ పర్పస్. అంటే ఒక ఏదైనా మంచి పని కోసం అయితే డెఫినెట్లీ గుడ్. మరి అలాగని విచ్చలవిడిగా గవర్నమెంట్ బారో చేయొచ్చా? ఓకే, లెట్స్ ఏ గవర్నమెంట్ ఒక సంవత్సర కాలంలో ప్రతి జిల్లాలోనూ ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి వెచ్చలుగా గవర్నమెంట్ బారో చేయొచ్చా? పర్పస్ మంచిదే, కానీ ఈ 630 జిల్లాల్లో ఒకేసారి ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేద్దాం వెచ్చలుగా బారో చేయడం మంచిదేనా? అంటే ఐ మీన్ టు సే, నేను అడిగే క్వశ్చన్, హై ఫిస్కల్ డెఫిసిట్ గుడ్ ఆర్ బ్యాడ్? అంటే క్వాంటిటీ అనే పారామీటర్ ఎవాల్యుయేట్ చేస్తాం. ఫస్ట్ ఏమనుకున్నాం పర్పస్, సెకండ్ క్వాంటిటీ. క్వాంటిటీ ఎవాల్యుయేట్ చేయాలంటే ఏంటి? హై ఫిస్కల్ డెఫిసిట్. హై ఫిస్కల్ డెఫిసిట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఓకే, హై ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఆల్సో బ్యాడ్. అంటే ఎక్కువ అప్పు తేవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కువ అప్పు తెస్తే ఏం చేస్తుంది? ఆ మనీని స్పెండ్ చేస్తుంది. వెన్ గవర్నమెంట్ స్పెండ్స్ ఎ లాట్ ఆఫ్ మనీ, వాట్ హ్యాపన్స్ టు ద ఓవరాల్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ ఇంక్రీజెస్. వెన్ ద డిమాండ్ ఇంక్రీజెస్ ఇన్ ద ఎకానమీ, వాట్ హ్యాపన్స్? ఇన్ఫ్లేషన్. సో హై ఫిస్కల్ డెఫిసిట్ ఎందుకు మంచిది కాదంటారంటే ఇట్ జనరేట్స్ హై ఇన్ఫ్లేషన్. అండ్ ఇన్ఫ్లేషన్ ఎంత బ్యాడో, ఇన్ఫ్లేషన్ ఇస్ జనరల్ సెట్ విత్ పబ్లిక్ ఎనిమీ నెంబర్ 1. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడున్న టైమ్స్లో హై ఇన్ఫ్లేషన్, మొత్తం ప్రపంచం అంతా, దునియా మొత్తం అంతా హై ఇన్ఫ్లేషన్ ఉంది. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇన్ఫ్లేషన్ ఎంత డేంజరస్ అనేది. సో అందుకనే గవర్నమెంట్ అనేది మంచి పని కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఎప్పుడూ కూడా ఒక రీజనబుల్ లిమిట్లో బారోయింగ్ చేసుకోవాలి. అందుకే మీరు FRBM 2003 యాక్ట్లో కూడా ఫిస్కల్ డెఫిసిట్ దే హ్యాపెన్ టు క్యాప్ ఇట్ ఫర్ 3%. FRBM రివ్యూ కమిటీలో కూడా ఫిస్కల్ డెఫిసిట్ని 2.5% ± 0.5% క్యాప్ చేసి పెట్టారు, లిమిట్ చేసి పెట్టారు.
ఎందుకు ప్లస్ ఆర్ మైనస్ 0.5% లిమిట్ చేసి ఎందుకు పెట్టారు అంటే ఓకే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ బారోయింగ్, బట్ ఇఫ్ యూ బారో బియాండ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ రిజల్ట్ ఇన్ హై ఇన్ఫ్లేషన్. అది ఒక మేజర్ రీజన్ అనమాట. ఇక అది కాకుండా ఇంకా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ హై ఫిస్కల్ డెఫిసిట్ ఉందనుకోండి, అంటే ఏంటి ఓకే హై బారోయింగ్స్ ఉన్నట్టు, అంటే ఎక్కువ బారోయింగ్ చేయాలని కదా లెక్క. హై ఫిస్కల్ డెఫిసిట్ అంటే హై బారోయింగ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి హై బారోయింగ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఎలా బారో చేస్తుంది, బాండ్స్ అవి బారో చేస్తుంది. ఓకే అండ్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను డెట్ మేనేజ్మెంట్ గురించి. సో జనరల్గా ఏంటంటే మీకు ఆ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది బారోయింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ మెట్ త్రూ ఇంటర్నల్ డెట్ ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ఇండియా కంపేర్ టు ఎక్స్టర్నల్ డెట్. ఎక్స్టర్నల్ బారోయింగ్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా తక్కువ చేస్తుంది. ఓకే మోస్ట్ ఆఫ్ ద బారోయింగ్ ఈజ్ విత్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే ఇఫ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు బారో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ విత్ ఇన్ ఇండియా బై సెల్లింగ్ టూ మెనీ బాండ్స్, వాట్ హ్యాపెన్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ ట్రైంగ్ టు క్రౌడ్ అవుట్ ది మార్కెట్స్. దీన్ని క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటాను. అంటే సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక విషయం. క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఈ ఓకే లోన్ మార్కెట్ అనేది లేదా ఈ బారోయింగ్ మార్కెట్ అనేది ఓకే గెట్స్ క్రౌడెడ్. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు జనరల్గా మన ఎకానమీలో దెర్ ఈస్ అ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు లెండ్. అర్థమైందా? ఇప్పుడు జనాల దగ్గర కొంత సేవింగ్స్ ఉంది, ఆ మనీనే వాళ్ళు గవర్నమెంట్ బాండ్స్ పైన కానీ లేదా ఏదైనా బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఒక ఎకానమీలో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది. ఓకే లెట్స్ మొత్తం ఎకానమీలో ఒక 2 లక్షల కోట్లు ఓకే 2 lakh crore rupees ఆఫ్ మనీ ఈజ్ ద సేవింగ్స్. 2 lakh crore rupees ఆఫ్ మనీ ఈజ్ ద సేవింగ్స్. ఓకే సో ఈ 2 lakh crore rupees సేవింగ్స్ ఓకే ఈ ఒకరి సేవింగ్ ఇంకొకరు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా. ఒక ఎకానమీలో పీపుల్ ఓకే ఆల్ పీపుల్ ఇన్ ఇండియా టుగెదర్ హ్యావ్ సమ్ 2 lakh crore rupees ఆఫ్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సేవింగ్స్. నా ఈ 2 lakh crore rupees సప్లై ఆఫ్ మనీ ఓకే ఎంత ఉంది, లోన్ సప్లై 2 lakh crore ఉంది. దిస్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు లెండ్. ఇప్పుడు గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఇదే మార్కెట్కి నాకు 1.9 lakh crore కావాలని చెప్పి గవర్నమెంటే బాండ్స్ తెచ్చుకొని వచ్చి ఇందులో 1.9 lakh గవర్నమెంట్ తీసేసుకుంటే ఇక మిగతా వాళ్ళకి అంటే ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ లైక్ రతన్ టాటా ఇండస్ట్రీస్ కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ ఓకే వీళ్ళందరూ ఇంకా మిగతా ఓకే మీ మనీ కోసం కొట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటంటే మార్కెట్ ఈజ్ గెటింగ్ క్రౌడెడ్, అంటే ద డిమాండ్ ఫర్ బారోయింగ్స్ ఈజ్ ఇంక్రీజింగ్. ఎందుకంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మాపింగ్ అప్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ బై సెల్లింగ్ సో మెనీ బాండ్స్. సో దానివల్ల ఏమవుతుంది, ఈ బారోయింగ్ మార్కెట్ అనేది క్రౌడెడ్ అయిపోతుంది. క్రౌడెడ్ అంటే ఏంటంటే మీరు అంటారు కదా ఎప్పుడైనా సరే సండే పూట చూస్తే ఓకే ఫ్రూట్ మార్కెట్ కానీ ఇట్లాంటివి ఏమైనా చూస్తే ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారంటే ఓకే సో ఇట్స్ లైక్ మోర్ ఆర్ లెస్ ద మార్కెట్ గెట్ కంజెస్టెడ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిమాండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ alone, results in mopping up a large proportion of cash okay in the form of borrowings by government of India, leaving very less amount of opportunity ఫర్ అదర్ పీపుల్ టు బారో. అంటే క్యాపిటలిస్ట్ కానీ ఎంటర్ప్రిన్యూర్స్ కానీ అంటే మార్కెట్స్ బారో చేయాలన్నా సరే ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ బారో చేయాలన్నా సరే వాళ్ళకున్న అవకాశం తగ్గిపోతుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, 2 లక్షల కోట్లు గవర్నమెంటే 1,90,000 కోట్లు అప్పు తెచ్చేసుకుంది అనుకోండి, మిగతా 10,000 కోట్ల కోసం మిగతా వాళ్ళందరూ కొట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోతుంది. వెన్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ క్యాపిటల్ ఇంక్రీజెస్ మీకు అర్థమవుతుంది కదా, క్యాపిటల్ యొక్క కాస్ట్ పెరిగిపోతే బిజినెస్లో ప్రాఫిటబిలిటీ తగ్గిపోతుంది. సో దాట్స్ ద వెరీ బేసిక్ ప్రాబ్లం. అందుకనే ఏంటంటే హై ఫిస్కల్ డెఫిసిట్ వల్ల అదర్ డిసడ్వాంటేజ్ అంటే మార్కెట్ గెట్స్ క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. ఓకేనా, సో హై ఫిస్కల్ డెఫిసిట్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, సిమిలర్లీ మార్కెట్ గెట్స్ క్రౌడెడ్ అనమాట. ఇక చూస్తే మీకు తెలియదే ఉంది, ఓకే నాట్ ఓన్లీ హై ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ బ్యాడ్, okay, because it crowds out the market and results in high inflation. A prolonged fiscal deficit is also bad. A prolonged fiscal deficit అంటే ఓకే రీజనబుల్ లిమిట్లో బారో చేసినా సరే ప్రతి సంవత్సరం అట్లా అప్పు తీసుకుంటూ ఉన్నారు. అంటే ఈ సంవత్సరం 3% వచ్చారు, నెక్స్ట్ 3%, ఆ నెక్స్ట్ 3%, అలా ప్రతి ఇయర్ సస్టైన్డ్ ఓకే బారోయింగ్స్ ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, లాస్ట్ ఇయర్ 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు, ఈ ఇయర్ 1,00,000 కోట్లు, అలా 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 ఓకే మీరు అప్పు తెచ్చుకుంటూ పోతే ఏమవుతుంది, దానిపైన ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఓకే ప్రతి సంవత్సరం మీరు అప్పులు తెస్తూ ఉంటే ఏంటంటే మీరు కట్టాల్సిన ఇంట్రెస్ట్ పేమెంట్స్ బర్డెన్ పెరిగిపోతుంటుంది. అవునా కదా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ అలా ప్రతి సంవత్సరం మీరు అప్పులు తీసుకొస్తున్నారు, ఆ అప్పులు తీసుకొస్తున్నారంటే ఆ ఇంట్రెస్ట్ పేమెంట్స్ పే చేస్తూ ఉండాలి. దీనే మనం సర్వీసింగ్ ఆఫ్ డెట్ అంటాం, కాస్ట్ ఆఫ్ సర్వీసింగ్ డెట్ అంటాం. కాస్ట్ ఆఫ్ సర్వీసింగ్ డెట్ అంటే ఏం లేదు, హౌ డూ యూ సర్వీస్ ఎ డెట్ బై రీపేయింగ్ ఇంట్రెస్ట్. సో మీ అప్పు పెరుగుతున్న కొద్దీ మీ ఇంట్రెస్ట్ పేమెంట్స్ యొక్క బర్డెన్ పెరిగిపోతుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేది దేని పార్ట్లోకి వస్తుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. అవునా, రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. So higher is the fiscal deficit and prolonged fiscal deficit, I mean sustained fiscal deficit results in increasing your interest payments. అవునా కాదు, ఎందుకంటే పాత అప్పులన్నిటిపైన ఇంట్రెస్ట్ పే చేసుకోవాలంటే మీరు ఓకే మీ ఖర్చు ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఖర్చు పెరిగిపోతుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పార్ట్ కాబట్టి వెన్ యువర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇంక్రీజెస్
obviously what happens from the next year, your revenue expenditure increases. When your revenue expenditure increasing, what happens to your revenue deficit? It increases. అండ్ మనం ఆల్రెడీ చూసాం రెవెన్యూ డెఫిసిట్ వల్ల ప్రాబ్లం ఏంటి, ఓకే, హై రెవెన్యూ డెఫిసిట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రిజల్ట్స్ ద ఎకానమీ ఇంటూ ఎ డెట్ ట్రాప్ అనమాట. సో అందుకనే కూడా ఓకే మంచి పని అయినా సరే ఎక్కువ ఓకే అప్పు చేయడం కూడా మంచిది కాదు. అలాగే సంవత్సరాల తరబడి అలా అప్పులు చేసుకుంటూ పోతూ ఉంటే దానివల్ల కూడా ఏమవుతుందంటే మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్, కాస్ట్ ఆఫ్ సర్వీసింగ్ డెట్ ఇంక్రీజెస్, దట్ మైట్ ఆల్సో రిజల్ట్ ఇన్ ఏ డెట్ ట్రాప్ అనమాట. సో దట్స్ అ బేసిక్ రీజన్. ఇప్పుడైనా సరే మిమ్మల్ని ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ టు క్రిటికల్లీ ఎగ్జామిన్ ఓకే ఫిస్కల్ డెఫిసిట్ ఆర్ ది గుడ్ అండ్ బ్యాడ్ అనేది, మీరు అవుట్రైట్లీ గుడ్ అని అవుట్రైట్లీ బ్యాడ్ అని చెప్పకూడదు. ఓకే, మీరు అందుకని ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చూసిన 2003 చూసిన ఎఫ్ఆర్బిఎం రివ్యూ యాక్ట్, ఓకే, నేను ఇఫ్ రిక్వైర్డ్ ఐ వుడ్ మేక్ ఏ వీడియో ఎఫ్ఆర్బిఎం రివ్యూ కమిటీ పైన యాక్ట్, ఓకే, కమిటీ రికమెండేషన్స్ చూసినా సరే దే డోంట్ సింప్లీ అవుట్రైట్లీ సే ద ఫిస్కల్ డెఫిసిట్ షుడ్ బి జీరో అని ఎవరో చెప్పలే. సో వాళ్ళు ఏం చెప్పారు, ఫిస్కల్ డెఫిసిట్ ఓకే లెట్స్ ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ బోత్ స్టేట్స్ అండ్ సెంటర్ షుడ్ బి నాట్ మోర్ దెన్ 3% బై 2018, అది ఒరిజినల్ టార్గెట్. ఓకే, అదే సెంటర్కి అయితే జీడిపి 3% ఆఫ్ జీడిపి మించకూడదన్నారు, స్టేట్స్కి అయితే 3% ఆఫ్ జిఎస్డిపికి మించకూడదని చెప్పి అప్పట్లో వాళ్ళు ఓకే దట్స్ వాట్ ఒరిజినల్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సేస్. అంటే ఏంటి, అప్పు తెచ్చుకోవద్దని ఎవరు చెప్పట్లేదు, కానీ ఆ అప్పు అనేది 3% దాకుండా ఉంటే మంచిది అని చెప్పి చెప్తారు. సో ఇట్ సింప్లీ హెల్ప్స్ యూ టు అండర్స్టాండ్ ఓకే దట్స్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ పర్పస్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ అండ్ వై ఇట్ షుడ్ నాట్ బీ బియాండ్ అ సర్టన్ ఎక్స్టెంట్. సో ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఐ థింక్ యూ వుడ్ బీ ఏబుల్ టు మేక్ ఇట్. సో దట్స్ ఆల్ ద పాయింట్. థ్యాంక్ యూ.